శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈనాటి గురుబోధ. ఏకాదశి ఉపవాసం అనేది ఈరోజు ఉండాలి. ద్వాదశి పారాయణం రేపు చేయాలి. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలువబడుతుంది. శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి నాడు క్షీరసముద్రంలో నిద్రిస్తారు. విష్ణువు 2 రూపాలు ధరించి ఒక రూపంలో క్షీరసముద్రంలో నిద్రపోతూ మరొక రూపంలో పాతాళంలో బలిచక్రవర్తిని అనుగ్రహిస్తాడు. ఈ 2 రూపాలలో ఉన్న విష్ణువును పూజించాలి. ఈరోజు ఆచరించవలసిన విధి విధానాలను గురించి తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. యథాశక్తి నారాయణ పూజ చేసి ఉపవాసం ఉండే శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసుకుని ద్వాదశి గడియాలు దాటకుండా ఏదో ఒకటి పారణ చేయాలి. కటిక ఉపవాసాలు చేసేవారు పాపాత్ములవుతారు. ఆత్మహత్య చేసుకున్న వారితో సమానులవుతారు. పూర్తిగా తినకుండా ఉండకూడదు, అలా అని అధికంగానూ తినకూడదు. శరీరం సహకరించడానికి ఏది ఉపయోగపడుతుందో అటువంటిది కొద్దిగా స్వీకరించాలి. ఈ ఏకాదశి రోజు చేసేటటువంటి పూజ, స్మరణం, దానం, ధర్మం, పురాణ శ్రవణం మహా ఫలితాలను ఇస్తాయి. నేడు అందరూ తప్పక శ్రీ వాసుదేవ శతనామాలు చదువుకోవడం, స్వామివారికి నైవేద్యం కింద పాలు పండ్లు సమర్పించడం మంచిది. జగజ్జాల